ఇంత జరిగింది, ఇంత రాష్ట్రాన్ని నష్టపరిచావు, ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, నీ తీరు మార్చుకో. సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా. తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించినా నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తారంటే ఒక్కసారి చూడు. ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతాను చెప్పి గ్యారెంటీగా ఉంటుంది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. విన్నారు కదా, ఆంధ్రోళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేశావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేశావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్లు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యూన్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సింది వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకను తరిమి కొడతా. చేతగానే ఎవడున్నాడు చూసుకుందాం, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, దానికి సిద్ధంగా ఉంటాం మేము. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు, రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శ్రీలింగాల ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శ్రీలింగంపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచిగా చెడు అనేది అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా. రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం, అభివృద్ధి అప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి చేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతావు. 10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు. మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్, రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు
నువ్వు మార్చుకో. పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి, క్రిటిసైజం ఉంటుంది, చేసుకోవడం తప్పలేదు. కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు కూడా గాంధన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే, అందుకనే అన్న ఉపాధ్యాయుడు ఆ విధంగా మేము దాడి చేస్తా అందులో ఊకోను నిన్ను మాత్రం విడిచిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాను. అరే పీకమన్ర పై రోజు ఇండే ఉంటా ఇండు చదివితా పీకునది ఏం పీకినవరా పై నా ఇంటికన్నా పీకిందా ఇప్పుడు నా కారాతాలు వలగొట్టొచ్చు, నా ఇంటాలు వలగొట్టొచ్చు, ఎందుకంటే నేను సింగిల్ బుల్ కాబట్టి ఆయన నన్నే కూడా పీకినా నేను ఇన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఎవరు చెప్తున్నారు? మన అయ్య జాగిరా, మన అయ్య జాగిరా ఇది మా అయ్య జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నిఖార్సమైన తెలంగాణ బిడ్డలము, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీళ్ళక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేదురా భయ, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో, రేపు చూస్తారు. రేపు ఇవాళ వాస్తవంగా సిపి గారు విన్నారు కదా, ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఏం తేడా ఉందా? భాష మార్చుకోవాలని అన్నారు కదా, 11 గంటలకి నీ ఇంటికి వస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా. స్వీకరించావు, హారతితో ఆహ్వానిస్తా, కూర్చొని మాట్లాడదాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం. నువ్వే అన్నావు కదా, ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వస్తే ఏం చేశావు? రాళ్లు రువ్వావు, ఇంట్లో నుంచి పూల కుండీలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్లు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్లు చేతిలో ఉన్నాయి, పూల కుండీలు ఇసురుతున్నటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. ఈ డాక్యుమెంట్లు కూడా